హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు స్టోరీ 'హృదయబంధం' ఎపిసోడ్ 11. డిగ్రీ పూర్తి కావడంతో స్నేహ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ ఇకపై తన కాళ్ళ మీద తాను నిలబడాలని మనసులో గట్టిగా ఫిక్స్ అయిన ఆ సమయంలో అభయ్ ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఆ పెద్ద ఇంట్లో ప్రశాంతంగా రోజులు గడిచిపోతుంటాయి. కానీ సరిగ్గా అప్పుడే ఆ ఇంటికి శారదా మేడం చెల్లెలు తన కొడుకైన రాహుల్ని కొన్ని రోజులు విశ్రాంతి కోసం పంపడంతో ఆ వాతావరణంలో చిన్నపాటి మార్పులు రావడం మొదలవుతాయి. సిటీలోనే ఉంటూ చదువు పూర్తి చేసి అల్లరి చిల్లరగా తిరిగే రాహుల్ ఆ ఇంటికి రావడం శారదా మేడంకి మొదట చాలా సాధారణ విషయంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అతను పైకి ఎంతో పద్ధతిగా, అందరితోనూ చాలా మర్యాదగా మాట్లాడుతూ అందరినీ సులభంగా నమ్మిస్తాడు. అభయ్ ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళిన ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్నేహాన్ని చూసిన రాహుల్ తన మనసులో ఒక దుర్మార్గమైన ఆలోచన పుట్టించుకుంటాడు. కానీ దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే బయట పెట్టకూడదని పక్కగా డిసైడ్ అవుతాడు. ఎందుకంటే హడావుడిగా ప్రవర్తిస్తే అభయ్కి కానీ శారదా మేడంకి కానీ తన నిజస్వరూపం వెంటనే తెలిసిపోతుందని, అప్పుడు ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేనని అతనికి బాగా తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకే రాహుల్ తన మొదటి అడుగుగా స్నేహతో ఎలాంటి చెడు ఉద్దేశాలు లేని ఒక మంచి స్నేహితుడిలా ప్రవర్తించాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ఆమె నమ్మకాన్ని గెలుచుకుంటేనే తను అనుకున్నది సాధించడం సులభం అవుతుందని ట్రిక్స్ ప్లే చేస్తాడు. అలా ఉదయం పూట హాల్లో అందరూ ఉన్నప్పుడు రాహుల్ స్నేహతో చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఆమె కాలేజీ విషయాలు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎంతో ఆప్యాయంగా అడగడం మొదలు పెడతాడు. ఏంటి స్నేహ, అభయ్ అన్నయ్య ఏమో పనులతో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. నీకు ఈ పెద్ద ఇంట్లో ఒంటరిగా బోర్ కొట్టదా చెప్పు. నాలాంటి ఫ్రెండ్ ఉంటే సిటీలో మంచి ప్లేసెస్ అన్నీ తిరగొచ్చు అంటూ చాలా స్నేహపూర్వకంగా మాట కలుపుతాడు. స్నేహ మొదట్లో కొంచెం మొహమాట పడినా శారదా మేడం వాళ్ళ బంధువే కదా, పైగా అభయ్కి తెలిసినవాడే కదా అని భావించి అతని మాటలను చాలా సాధారణమైనవిగా భావిస్తుంది. రాహుల్ చేసే ప్రతి పని చూసేసరికి ఒక మంచి స్నేహితుడు చేసే సాయంలాగే కనిపిస్తుంది తప్ప అందులో ఎటువంటి మోసం ఉందనే అనుమానం స్నేహకి కళ్ళలో కూడా రాదు. అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నప్పుడు రాహుల్ ప్రవర్తనను చూసి అరే రాహుల్ స్నేహతో చాలా బాగా ఉంటున్నాడు, మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అని సంతోషిస్తాడే తప్ప రాహుల్ వెనక వేస్తున్న ప్లాన్స్ గురించి అస్సలు ఊహించలేకపోతాడు. శారదా మేడం కూడా రాహుల్ మంచితనాన్ని చూసి మురిసిపోతూ చూసావా స్నేహ, మా రాహుల్ ఎంత అల్లరివాడైనా నీతో ఎంత బాగా ఉంటున్నాడు అని అంటుంటే స్నేహ కూడా నవ్వుతూ ఊరుకుంటుంది. అలా రాహుల్ రోజు రోజుకు స్నేహకి మరింత దగ్గరవుతూ ఆమెతో కలిసి కాఫీ తాగడం, అప్పుడప్పుడు ఇల్లంతా కబుర్లు చెప్పుకుంటూ తిరగడం లాంటివి చేస్తూ ఆమె నమ్మకాన్ని పూర్తిగా సంపాదిస్తాడు. స్నేహ కూడా రాహుల్ తనను కేవలం ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే చూస్తున్నాడని నమ్మి అతనితో చాలా ఫ్రీగా మూవ్ అవ్వటం మొదలు పెడుతుంది. కానీ రాహుల్ మాత్రం లోపల తన మైండ్లో వేరే ప్లాన్స్ వేసుకుంటూ సరైన సమయం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ తన నటనను మరింత రంజుగా కొనసాగిస్తూ వస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రాహుల్ ఆ ఇంట్లో అందరితో కలిసిపోయిన తీరు చూస్తే ఎవ్వరికైనా అతను నిజంగానే ఒక మంచి మిత్రుడని నమ్మకం కలగక మానదు. స్నేహ విషయంలో కూడా అతను ప్రదర్శిస్తున్న ప్రవర్తన అత్యంత సహజంగా, ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా సాగిపోతుంది. అబ్బాయి ఆఫీస్ పని మీద వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు ఇంట్లో శారదా మేడం పనుల్లో బిజీగా ఉన్న సమయంలో రాహుల్ చాలా పద్ధతిగా స్నేహ దగ్గరకు వచ్చి కాలేజీ విషయాలు, ఆమె భవిష్యత్తు ఉద్యోగ ప్రయత్నాల గురించి ఆరా తీసేవాడు. ఏంటి స్నేహ, నీ జాబ్ ప్రిపరేషన్స్ ఎలా నడుస్తుంది? నీకు ఏ విషయంలోనైనా నా సహాయం కావాలంటే అడగడానికి మొహమాటం పడకు, మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం అంటూ అతను మాట్లాడే తీరు చాలా హుందాగా ఉండేది. స్నేహ కూడా అతని మాటల్లో ఎలాంటి కల్మషం లేదని భావించి థ్యాంక్స్ రాహుల్, నా రెజ్యూమ్ వర్క్ నేనే చూసుకుంటున్నాను, అబ్బాయి కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తాడు అని క్యాజువల్గా బదులిచ్చింది. రాహుల్ మాత్రం ఆమె మాటలు వింటూనే లోపల మాత్రం ఆమెతో ఎంత క్లోజ్గా మూవ్ అయితే తన ప్లాన్ అంత విజయవంతం అవుతుందని నిరంతరం లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం వేళ ఇంటి హాల్లో శారదా మేడం టీ రెడీ చేస్తుంటే రాహుల్ కావాలని స్నేహ పక్కన సోఫాలో కూర్చుని కాలేజీ రోజుల్లో జరిగిన సరదా విషయాలను చెప్తూ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు చూసి శారదా మేడం సంతోషంగా వచ్చి అరేరే,
మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. రాహుల్ ఇలా అందరితో కలిసిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని మనసారా దీవించారు. ఆ మాట విన్న స్నేహ కొంచెం చిరునవ్వు నవ్వి ఊరుకుందే తప్ప రాహుల్ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయని ఊహించలేకపోయింది. అభయ్ సాయంత్రం ఇంటికి రాగానే రాహుల్ చాలా మర్యాదపూర్వకంగా అభయ్ని పలకరించి, అన్నయ్య, ఈరోజు స్నేహతో కలిసి చాలాసేపు ముచ్చటించాను. తను చాలా టాలెంటెడ్ అంటూ అభయ్ మెప్పు పొందేలా మాట్లాడేవాడు. అభయ్ కూడా తన బంధువైన రాహుల్ స్నేహతో అంత బాగా ఉంటున్నందుకు సంతోషించి, అవును రాహుల్, తను మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నువ్వు తనకి మంచి కంపెనీ ఇవ్వు అని చెప్పి తన గదికి వెళ్ళిపోయేవాడు. ఇలా అబ్బాయి నమ్మకాన్ని, శారదా మేడం ఆప్యాయతను పూర్తిగా సంపాదించుకున్న రాహుల్ పైకి మాత్రం ఒక మంచి స్నేహితుడిగా నటిస్తూనే స్నేహ చుట్టూ తన మైండ్ గేమ్ని నెమ్మదిగా విస్తరిస్తూ వచ్చాడు. స్నేహ కూడా రాహుల్ తనను కేవలం ఒక మంచి మిత్రుడి కోణంలోనే చూస్తున్నాడని నమ్మి అతనితో మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా చాలా ఫ్రీగా ఉండడం మొదలుపెట్టింది. కానీ రాహుల్ మాత్రం సరైన సమయం వచ్చే వరకు తన నిజస్వరూపాన్ని ఏమాత్రం బయటపెట్టకూడదని అత్యంత సంయమనంతో వ్యవహరిస్తూ కాలం కోసం ఓపికగా ఎదురు చూడాలని గట్టి నిశ్చయంతో తన నాటకాన్ని మరింత రంజుగా కొనసాగించాడు. సాయం సాయంత్రం వేళ హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటున్న స్నేహ దగ్గరకు రాహుల్ చాలా ఉత్సాహంగా నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి రానట్టే పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని, ఏంటి స్నేహ, ఎప్పుడు చూసినా చదువు రెజ్యూమ్ అంటూ తలదూర్చి ల్యాప్టాప్లో కూర్చుంటావు, కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా అని చాలా సరదాగా మాట కలిపాడు. స్నేహ చిరునవ్వు నవ్వి ల్యాప్టాప్ పక్కన పెట్టి, అదేం లేదు రాహుల్, జాబ్ కోసం కొన్ని అప్లై చేస్తున్నాను అంతే, రోజు అదే పని అయితే నాకు కూడా బోర్ కొడుతుంది అని బదులిచ్చింది. సరిగ్గా అదే సమయంలో కిచెన్ వైపు నుంచి చేతిలో 2 టీ కప్పులతో హాల్లోకి వచ్చిన శారదా మేడం ఇద్దరిని చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చారు. ఏంటి రాహుల్, అప్పుడే స్నేహతో ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టేశావా? రోజు గదిలోనే కూర్చుంటుంది, నువ్వైనా కొంచెం బయటకు తీసుకెళ్లి సరదాగా తిప్పు రాహుల్ అని చెబుతూ టేబుల్ మీద టీ కప్పులు పెట్టారు. శారదా మేడం మాట విన్న రాహుల్ వెంటనే ఆ అవకాశాన్ని అందుకుని, అదే మమ్మీ నేను కూడా అంటున్నాను, ఈ రోజైతే అసలు ఊరుకోను, స్నేహ నాతో బయటికి రావాల్సిందే అని చాలా ఉత్సాహంగా అన్నాడు. స్నేహ మొహమాట పడుతూ, అదెందుకు రాహుల్, నేను బయటకు వెళ్ళడం ఎందుకులే అనబోతుంటే శారదా మేడం జోక్యం చేసుకొని, అలా అనకూడదు తల్లి, రోజు ఇంట్లోనే ఉంటే మొహం మొత్తుతుంది, రాహుల్తో కలిసి కాసేపు సిటీలో తిరిగిరా అని ప్రేమగా చెప్పారు. పెద్దవాళ్ళు అలా చెప్పేసరికి కాదనలేక స్నేహ సరేనని తల ఊపింది. అరగంట తర్వాత రాహుల్ స్నేహ ఇద్దరూ కలిసి కారులో సిటీలోని ఒక ప్రశాంతమైన పార్క్ మరియు కాఫీ షాప్ ఉన్న ప్రాంతానికి బయలుదేరారు. కారులో వెళ్తున్నంతసేపు రాహుల్ కాలేజీ రోజుల్లో జరిగిన కొన్ని ఫన్నీ జోక్స్ చెబుతూ స్నేహను నవ్విస్తూ అసలు ఎలాంటి చెడు ఉద్దేశం లేని ఒక మంచి స్నేహితుడిలా ప్రవర్తించాడు. ఆ ప్రయాణంలో స్నేహ కూడా రాహుల్తో ఎలాంటి భయం లేకుండా చాలా ఫ్రీగా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు రాహుల్ అని సరదాగా కమెంట్ చేసింది. కారు ఒక అందమైన పెద్ద పార్క్ దగ్గర ఆగగానే రాహుల్ తలుపు తీసి, పద స్నేహ, ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటాయి, చల్లటి గాలిలో కాసేపు నడుద్దామని ఆహ్వానించాడు. పార్కులోకి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న పచ్చదనం, పూల మొక్కలను చూసిన స్నేహ ముఖంలో నిజంగానే ఒక ప్రశాంతమైన చిరునవ్వు వెలిసింది. వావ్ రాహుల్, నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుంది, నాకు ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలంటే చాలా ఇష్టం అని స్నేహ ఉత్సాహంగా చుట్టూ చూస్తూ అంటుంటే రాహుల్ మాత్రం ఆమె వైపు చూస్తూ, నీకు ఏది నచ్చితే ఆ ప్లేస్కి నిన్ను రోజు తీసుకువస్తా స్నేహ, మనం మంచి ఫ్రెండ్స్ కదా అని చాలా సాఫ్ట్గా రిప్లై ఇచ్చాడు. ఆ మాటల్లో ఎలాంటి అనుమానాస్పద ఛాయలు లేకుండా కేవలం స్నేహపూర్వక మాటలే ఉండటంతో స్నేహ కూడా అతనితో కలిసి నడుస్తూ కాఫీ షాప్ వైపు అడుగులు వేసింది. అక్కడ ఒక మూలన ఉన్న ప్రశాంతమైన టేబుల్ వద్ద ఇద్దరూ ఎదురు బెదురుగా కూర్చున్నారు. కొద్దిసేపటికి వెయిటర్ వచ్చి ఆర్డర్ అడగడంతో రాహుల్ వెంటనే 2 హాట్ కాఫీలు, ఇంకా మీ దగ్గర ఉన్న స్పెషల్ స్నాక్స్ ఏంటో అవి తీసుకురా అని చెప్పి మళ్ళీ స్నేహ వైపు దృష్టి పెట్టాడు. ఏంటి స్నేహ, కాలేజీ అయిపోయింది కదా, నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అని చాలా ఆసక్తిగా అడిగాడు. స్నేహ తన కాఫీ కప్పుని చేతిలోకి తీసుకుంటూ, ఆ అబ్బాయి ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చేలా ట్రై చేస్తున్నాడు అని చెప్పింది. ఆ మాట విన్న రాహుల్ లోపల కొంచెం కడుపులో మంట పుట్టినా బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా నవ్వుతూ, అబ్బా,
అభయ్ అన్నయ్య నీకు అంతగా సపోర్ట్ చేస్తున్నాడా? నిజంగా నువ్వు చాలా లక్కీ స్నేహ అని అన్నాడు. స్నేహ చిరునవ్వుతో అవును రాహుల్, అభయ్ చాలా మంచివారు. నాకు ప్రతి విషయంలోనూ ఎంతో ధైర్యం ఇస్తారు అని చాలా గౌరవంగా చెప్పింది. కాఫీ తాగుతూ ఇద్దరూ అలా కొన్ని నిమిషాల పాటు కాలేజీ రోజుల్లో జరిగిన సరదా విషయాలు, ప్రొఫెసర్లు చెప్పిన జోకులు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే వాతావరణం చాలా సరదాగా గడిచిపోయింది. రాహుల్ మాట్లాడే తీరు చూస్తుంటే అసలు ఇతను ఎవరినైనా మోసం చేసే రకం అని ఎవరికైనా సరే అస్సలు అనిపించదు. అంత చక్కగా ఎంతో పద్ధతిగా అందరితో కలిసిపోయే మనిషిలాగే అతను ప్రవర్తించాడు. కాఫీ తాగి బిల్ చెల్లించిన తర్వాత రాహుల్ కారు దగ్గరకు నడుస్తూ ఇప్పుడు చెప్పు స్నేహ, మనం బయటకు రావడం నీకు బోర్ కొట్టిందా లేక ఎంజాయ్ చేసావా అని అడిగాడు. నిజమే రాహుల్, నిజంగా ఇప్పుడే నాకు మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ అని మనసారా చెప్పింది. రాహుల్ దానికి చిరునవ్వుతో దీనికి థ్యాంక్స్ ఎందుకు స్నేహ, మనం మంచి ఫ్రెండ్స్ కదా, నీకు ఎప్పుడైనా బోర్ కొట్టినా లేదా ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా మొహమాటం లేకుండా నన్ను అడుగు, నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను అని చాలా నమ్మకంగా బదులిచ్చాడు. రాహుల్ ప్రవర్తిస్తున్న తీరు, మాట్లాడే మాటలు చూస్తుంటే ఎవరికైనా సరే అతను చాలా కేరింగ్ అయిన ఫ్రెండ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. స్నేహ కూడా మనసులో అభయ్ చెప్తుంటాడు అందరూ మంచివారే అని. బహుశా రాహుల్ కూడా అలాగే అనుకుంటా. నేను మొదట్లో ఇతన్ని ఏదోలా ఊహించుకున్నాను, కానీ ఇతను చాలా మంచివాడేమో అని అతని గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి కారు అభయ్ వాళ్ళ పెద్ద గేటు ముందు వచ్చి ఆగింది. కారు దిగిన ఇద్దరూ కలిసి మెల్లగా లోపల హాల్లోకి నడుచుకుంటూ వెళ్లారు. హాల్లో అప్పటికే టీవీ చూస్తూ కూర్చున్న శారదా మేడం వీళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ లేచారు. ఏంట్రా రాహుల్, మీ ట్రిప్ అయిపోయిందా? స్నేహమోహన్లో చూడు ఎంత కల వచ్చిందో. నిన్ను బయటకు వెళ్ళమన్న మాట కరెక్టే కదా అని శారదా మేడం సంతోషంగా అడిగారు. స్నేహ నవ్వుతూ అవును మేడం, బయట కొంచెం తిరిగి వచ్చేసరికి చాలా రిలాక్సింగ్గా అనిపించింది అని చెప్పింది. రాహుల్ వెంటనే వెళ్ళి సోఫాలో కూర్చుంటూ చూసావా మమ్మీ, నేను చెప్పాను కదా స్నేహాన్ని నేను బాగానే చూసుకుంటానని సరదాగా అన్నాడు. అప్పుడే కాలేజీ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన అభయ్ హాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఏంటి ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నారు, విశేషాలేంటో నాకు కూడా చెప్పండి అని అడిగాడు. రాహుల్ వెంటనే లేచి ఏం లేదన్నయ్య, ఈరోజు స్నేహకు బోర్ కొడుతుంటే కాఫీ షాప్కి తీసుకెళ్ళి అలా తిప్పి తీసుకొచ్చాను అని చాలా సింపుల్గా చెప్పాడు. అబ్బాయి సంతోషంగా స్నేహ వైపు చూసి చాలా మంచి పని చేసావు రాహుల్, రోజు ఇంట్లోనే ఉండి బోర్ ఫీల్ అవుతుంది అనుకున్నాను అని రాహుల్ని అప్రిషియేట్ చేశాడు. అబ్బాయి కూడా రాహుల్ మీద పూర్తి నమ్మకంతో ఉండటం, స్నేహ కూడా అతనితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉండటంతో ఆ ఇంట్లో రాహుల్ తన ప్లాన్కి పర్ఫెక్ట్ ఫౌండేషన్ వేసుకున్నట్లు అయింది. కానీ ఆ మంచితనం ముసుగు వెనుక రాహుల్ రాబోయే రోజుల్లో ఎలాంటి పెద్ద కుట్రకు తెర తీయబోతున్నాడో ఆ సమయంలో ఎవ్వరూ అస్సలు ఊహించలేకపోయారు. అందరూ రాత్రి భోజనాలు ముగించుకొని తమ గదులకు వెళ్ళిన తర్వాత ఆ ఇల్లంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. గెస్ట్ రూమ్లో ఉన్న స్నేహ తన బెడ్ మీద కూర్చొని ఈరోజు జరిగిన సంఘటనల గురించి ఒక్కసారిగా మనసులో బేరీజు వేసుకోవడం మొదలుపెట్టింది. మొదట్లో రాహుల్ అంటే తనకు ఒక రకమైన చిన్న అభద్రతా భావం. అతను ఎలా ప్రవర్తిస్తాడో అనే ఒక తెలియని టెన్షన్ ఉండేది. కానీ ఈరోజు అతను తనతో మాట్లాడిన తీరు, బయటకు తీసుకెళ్ళి కాఫీ తాపించిన విధానం చూశాక స్నేహకి తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంది. నేను ఊరికే అతన్ని ఏదోలా తప్పుగా అనుకున్నాను కాబోలు. అబ్బాయి చెప్పినట్లు అందరూ మంచివారే అవుతారు. రాహుల్ కూడా నన్ను కేవలం ఒక మంచి ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు. ఇకపై నేను కూడా అతన్ని అనుమానించాల్సిన అవసరం లేదు అని స్నేహ తన మనసును సంతృప్తిపరుచుకుంది. అబ్బాయి కూడా తన గదిలో కూర్చుని ల్యాప్టాప్లో కాలేజ్ మెయిల్స్ చెక్ చేసుకుంటూ తన తమ్ముడు వరుసయ్యే రాహుల్ స్నేహతో కలిసి బయటకు వెళ్ళడం, ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవ్వడం గురించిన ఆలోచనలతో కాస్త రిలాక్స్ అయ్యాడు. మంచిదయింది, స్నేహ రోజు ఇంట్లోనే ఉండి డిప్రెషన్కి గురికాకుండా రాహుల్ తనకి మంచి కంపెనీ ఇస్తున్నాడు అని అబ్బాయి మనసులో అనుకున్నాడు. మరోవైపు రాహుల్ తన గదిలో బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ గట్టిగా నవ్వుకుంటూ తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు లోపల సంబరపడిపోయాడు. అమ్మయ్య, మొదటి అడుగు అనుకున్న దానికంటే చాలా బాగా వర్కౌట్ అయింది. స్నేహ ఇప్పుడు పూర్తిగా నన్ను నమ్ముతుంది, నన్ను ఒక మంచి ఫ్రెండ్ లాగా చూస్తుంది. ఇక ముందు రోజులు నావే. నెమ్మదిగా నా అసలు ఆట ఏంటో ఆమెకు అర్థమయ్యేలా చేస్తాను అని రాహుల్ తన మనసులో ఒక వికృతమైన ప్లాన్ వేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆ ఇంట్లో అందరూ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు పైకి కనిపిస్తున్న రాహుల్ వేస్తున్న ఆ మోసపు అడుగులు రాబోయే రోజుల్లో ఎలాంటి పెద్ద తుఫాన్ను సృష్టించబోతున్నాయో
ఆ సమయంలో ఎవ్వరికీ కలలో కూడా తట్టలేదు. అలా ఆ రాత్రి గడిచిపోయి రాహుల్ తన ముసుగును మరింత గట్టిగా బిగించుకుంటూ తదుపరి నాటకానికి తెర తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.